వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మన హలో లేడీస్లో సత్యసాయి నిగమగమంలో జరుగుతున్న ఎగ్జిబిషన్లోని కలెక్షన్ ఏంటో చూసేసేద్దాం. మనం మరో స్టాల్లోకి వచ్చేసామండి. ఈ స్టాల్ని వచ్చేసి దుబాయ్ నుంచి పెట్టారనమాట. సో ఇక్కడ మనం మాక్సిమం ఏ కలెక్షన్ చూసినా కూడా అంతా కూడా మనకి ఏంటంటే వెస్ట్రన్ వేర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కువ కాలేజ్ గర్ల్స్, టీనేజర్స్ వెస్ట్రన్ వేర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ కలెక్షన్ని చూడొచ్చండి. అండ్ అందులోనే మోడల్స్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. మనకి డ్రెస్ అంతా వచ్చేసి చాలా ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. టాప్ ఏదైతే ఉందో మొత్తం ప్లెయిన్గా ఇచ్చేసారు. కాకపోతే ఈ సీక్వెన్స్ వర్క్ వచ్చేసి మనకి షోల్డర్స్ అండ్ స్లీవ్స్కి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఫిట్టింగ్ కూడా మనకి ఏంటంటే కటింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఈ విధంగా కూడా మనం తీసుకుంటూ ఉండొచ్చు. అంటే కొంచెం ఫ్యాన్సీగా కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇదే ఫ్యాబ్రిక్లో మనకి కొంచెం డిఫరెంట్గా ఏమైనా కావాలి అంటే ఈ విధంగా చూడొచ్చండి. దీన్నంతా కూడా మనకి ఏంటంటే బీడ్స్ వర్క్ ఇచ్చేసారు అనమాట. కర్దానా బీడ్స్ అంటూ ఉంటాం కదా, అవి వచ్చేసి మనకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకి మాత్రమే యూజ్ చేస్తుంటారు, శారీస్ మీదకిను. అలా కాకుండా దీనిలో ఏంటంటే మనకి రఫ్గా ఉండే ఇలాంటి బీడ్స్ తీసేసుకొని ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ మిగతా అంతా కూడా మనం చూస్తూ ఉంటే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది కదా. కాంట్రాస్ట్ కలర్స్ పెగిటివ్ వేసుకొని అదే కలర్ మనకి లెగ్గిన్ కానీ లేదంటే మనం జీన్స్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఫుల్ హ్యాండ్స్లో మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ కొంచెం నియాన్ కలర్స్లో ఏమైనా చూడాలి అనుకుంటే మనకి ఇక్కడే కనిపిస్తున్న మరో మోడల్ని చూడొచ్చండి. ఈ పీస్లో కూడా ఏంటంటే మనకి నియాన్ కలర్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా డ్రెస్ అంతా కూడా మనకి ఏంటంటే నియాన్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా. దీనికి ఓన్లీ షోల్డర్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రమే మనకి ఏంటంటే ఈ డిఫరెంట్ కలర్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. నియాన్లోనే మనకి బ్లాక్ యూజ్ చేశారు, అలాగే యాష్ కలర్ని తీసుకొని వచ్చారు, అండ్ ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ని కూడా యూజ్ చేశారనమాట. సో కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అండ్ దీని కటింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. ఫ్రంట్ వచ్చేసి మనకి యాపిల్ కట్ ఇచ్చారు, వెనకాల వచ్చేసరికి కొంచెం లెంతీగా ఇచ్చేసారనమాట. సో ఈ విధంగా కూడా మనం టాప్స్ని, డ్రెస్సెస్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మరొకటి కూడా ఉందండి. ఇప్పుడు వచ్చింది మనకి వింటర్ సీజన్ కాబట్టి కొంచెం ఉలెన్తో ఎక్కువ ఉన్నవి తీసుకుంటే కూడా బాగుంటుందండి. కొంచెం వెచ్చగా అనిపిస్తూ ఉంటుంది కదా. వార్మర్ కైండ్స్లో చూడాలి అనుకుంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇదంతా కూడా మనం ఏంటంటే వన్ పీస్ డ్రెస్ లాగా కూడా వేసుకోవచ్చు, లేదంటే జీన్స్ మీదకి వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. దీనికి ఏంటంటే స్లీవ్స్ అలాగే నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఉలెన్ థ్రెడ్ తోటి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇందులోనే మనకు కలర్స్ కావాలి అనుకుంటే కలర్స్ని కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. ఇవే కాకుండా ఇక్కడ ఏంటంటే కొత్త కొత్త రకం మనకి ఫ్రాక్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ చలికాలం గురించి, ఉలెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లైనిన్లో ఉన్న ఒక థిక్ మెటీరియల్ని తీసుకొని ఈ విధంగా మనకి డ్రెస్ లాగా డిజైన్ చేశారు అనమాట. ఇది వన్ పీస్ డ్రెస్ లాగా కూడా వేసుకోవచ్చు అండి. లేదు అంటే కనుక మనం లెగ్గిన్స్తో కానీ లేదంటే జీన్స్తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. లాంగ్ గౌన్స్లో మోడల్స్ ఏమైనా చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ మనం చూడొచ్చండి. ఇవన్నీ కూడా మనకి లాంగ్ గౌన్స్లోని మోడల్సే అనమాట. దీనిలో ఏంటంటే సెంటర్లో మొత్తం మనకి ప్లెయిన్గా ఒకటే గ్రీన్ కలర్ ఇచ్చేసారు. పక్కనంతా చూస్తూ ఉంటే కూడా కొంచెం ఏంటంటే ఫ్లారల్ ప్యాటర్న్లో మనకు కనిపిస్తుంది. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కనిపిస్తున్నాయి అనమాట. మనకి స్లీవ్స్ కూడా ఏంటంటే కొంచెం అటు బలూన్ స్లీవ్స్ లాగా కాకుండా అలాగే క్యాప్ స్లీవ్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు అనమాట స్లీవ్స్ని. అండ్ ఫ్రంట్లో కూడా చూస్తున్నారు కదండి, వీనెక్ ఇచ్చేసారు. వెనకాల కూడా వీనెక్ ఇచ్చేసి దానికి ఒక డోరీలా కూడా డిజైన్ చేశారు. సో మనకి ఏంటంటే ఇలా లాంగ్ చాలా బ్యూటిఫుల్గా స్టైలిష్గా కనిపిస్తూ ఉంటుందండి. మరి ఇలాగే లాంగ్ గౌన్స్లోని ఇంకొంచెం వెరైటీస్ చూడాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మనకి మల్టీ కలర్డ్ ఫ్రాక్ లాగా కనిపిస్తుంది అనమాట. మధ్యలోకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎలాస్టిక్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక మనకి ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా తెలుస్తూ ఉంటుంది. మనకి వేస్ట్ దగ్గర పైనంతా కూడా మనకి ఏంటంటే ఒక లేసింగ్ మెటీరియల్ తోటి బార్డర్స్ లాగా ఇవ్వడం జరిగింది. అండ్ యాజ్ ఇట్ ఈస్గా స్లీవ్స్ కూడా వాటితోనే ఇచ్చేసారండి. సో ఇదేంటంటే మనం యాజ్ ఇట్ ఈస్గా వన్ పీస్ గౌన్లో వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. లాంగ్ గౌన్స్లోని మరో వెరైటీ చూడాలి అంటే ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి అవుట్ అండ్ అవుట్గా మనకి పార్టీ వేర్ లాగా కనిపిస్తుంది ఐటమ్. సో ఫ్రంట్ అంతా కూడా మనకి ఏంటంటే కాల్ నెక్ వచ్చేసింది, వెనకాలకేమో హై నెక్ ఇచ్చేసారనమాట. మిగతా అంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ అంతా చూస్తున్నా కూడా చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ చాలా స్టైలిష్గా ఉంటుందండి. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. మరి ఇక్కడ ఉన్న మరో కొత్త ప్యాటర్న్ ఏమైనా చూడాలి అంటే కనుక ఈ విధంగా తీసుకుంటున్నాము. ఎందుకంటే దీనిలోని బేసిక్లీ వచ్చేసి వైట్ కలర్ వచ్చిందండి. స్లీవ్స్ కూడా ఏంటంటే మనకి ఇలాగా కట్ స్లీవ్స్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనం స్లీవ్స్ని తీసుకుంటాము. మిగతా అంతా కూడా మనం చూస్తూ ఉంటే పింక్ కలర్ అలాగే రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తోటి ఫ్లవర్స్ లాగా ఇచ్చేసి మధ్యలో ఒక స్టోన్స్తో ఉన్న బ్రూచ్ లాగా ఇవ్వడం జరిగింది. సో మనకి ఏంటంటే ఫ్రంట్ అండ్ రివర్స్లో కూడా లుక్ ఒకటే విధంగా ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి ఒక బ్రూచ్ ఒకటే ఎక్స్ట్రాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మరో
ఈవినింగ్ గౌన్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా కూడా తీసుకెళ్ళొచ్చండి. ఈ విధంగా ఏంటంటే మనకి పైన అంతా కూడా మనకి ఒక లైనింగ్ లాంటిది ఇచ్చేసి కొంచెం థిక్గా కనిపిస్తుంది అనమాట. కిందకి వచ్చేసరికల్లా మనకి ఆ ట్రాన్స్పరెన్సీ అనేది బాగా తెలుస్తుంది. అండ్ ఇది ఒక సిమెట్రికల్ కట్ లాగా కనిపిస్తుంది. అన్ఈవెన్గా ఉందన్నమాట. ఫ్రంట్ అంతా మనకి ఏంటంటే కొంచెం షార్ట్గా వచ్చేసి వెనకాలకు వచ్చేసరికల్లా ఫ్లేరీ మోడల్ లాగా కిందకి వేలాడుతూ ఉంటుంది. మధ్యలో చాలా బ్యూటిఫుల్గా నైస్ బెల్ట్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఇది అంటే యాడ్ చేస్తుంది అనమాట దీనికి. ఈ డ్రెస్కి వచ్చేసి ఈ బెల్ట్ మరింత బ్యూటీని యాడ్ చేస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ మనం జీన్స్ మీదకి వేసుకునే షర్ట్స్ లాంటివి లేదంటే టాప్స్ లాంటివి తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో కూడా మనం తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే షాంట్నీ లేస్, బేసిక్లీ ఇవి లెహంగా ఓనీస్లో మనం చూస్తున్నాం, ఘాగ్రా చోలీస్లో ఎక్కువ చూస్తున్నాం కదా, ఆ లేస్ని తీసుకున్నారు. లోపల వచ్చేసి టోటల్గా కాంట్రాస్ట్ కలర్ అండి, ఒక బేజ్ కలర్ని తీసుకున్నారు. స్కిన్ కలర్కి దగ్గరగా ఉండే ఒక కలర్ని తీసుకున్నారు అనమాట. సో మనకి స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మరో మోడల్ చూడాలి అంటే కనుక ఆరెంజ్ కలర్లో బలూన్ ప్యాటర్న్లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. మధ్యలో ఎలాస్టిక్ ఇచ్చేసారు, కొంచెం లాంగ్ గౌన్ లాగా కనిపిస్తుంది. వన్ పీస్ డ్రెస్లో కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి ఈ ఎగ్జిబిషన్లో ఇంకా మరిన్ని స్టాల్స్ ఉన్నాయి. మరి అక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో ఇప్పుడు వెళ్ళి చూద్దాం. మరి ఇవాళ ఎగ్జిబిషన్ అనే కలెక్షన్ కూడా మీకు బాగా నచ్చినట్టుంది కదా. మరి ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి 22 డిసెంబర్ దాకా ఉంటుందండి. మరి కలెక్షన్ మీరు కావాలి అనుకుంటే కనుక సత్యసాయి నిగమానికి పిచ్చేసేయండి. ఇదండి ఇవాళ మన హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.